గత వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల విస్తరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ముందంజలో నిలిపే స్పష్టమైన విజన్ సీఎం చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా, రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చే నాయకత్వం టీడీపీదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా నడవాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని అంటున్న నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. పద్యంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చిందా లేదా, అదేవిధంగా భవిష్యత్తులో వైసీపీని కూటమి ఏ విధంగా ఎదుర్కోబోతుంది, ఇదే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇంచుమించుగా కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలలు గడుస్తుంది. అసలు ప్రజలు ఎలా ఉంది, ఏమంటున్నారు? అసలు వైసీపీ ఏమో మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు ఈ కూటమి వాళ్ళని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో అయితే కనుక ఎంతసేపు ఏదో రకమైనటువంటి గొడవలు, ఒక కక్ష సాధింపులు, ఏదో రకంగా ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. దాని నుంచి ఒక విముక్తి పొందినట్టుగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ యొక్క 19 నెలల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన మోడీ గారి యొక్క నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఉంది. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఆయనకి అవగాహన లేకపోవటం వల్ల ఉండి, లేదంటే ఆయన ఒక ఆలోచన విధానం బాగోపోవటం వల్ల ఉండి అస్తవ్యస్తంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తయారైంది. దాంట్లో భాగంగా నిధులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఖజానా ఖాళీ అయిపోవటం వల్ల దాన్ని మళ్ళీ ఒక నిర్మాణాత్మకంగా ముందుకే తీసుకురావడం కోసం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అవనండి, లోకేష్ గారు అవనండి, అటు మోడీ గారితో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ వాళ్ళతో ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ అనేక విధాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధులు పట్టురావడంలో అవనండి, లేదంటే ఎక్కువ పెట్టుబడిదారులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం అవనండి, తద్వారా అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడంలో అవనండి, అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల నుంచి బయటపడటానికి ఇంకా కొంచెం టైం పడుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ మటుకు చాలా ఆనందంగా స్వేచ్ఛగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటనలు చేస్తున్నారు పెట్టుబడులు తీసుకురావడానికి. కానీ ఇదంతా వాళ్ళ సొమ్ము చేసుకోవడానికే పర్యటనలు చేస్తున్నారు. కంపెనీలు తీసుకొచ్చే యోచన ఏమి లేదు, వాళ్ళ కోసం వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ పర్సనల్గా తీసుకుంటున్నారని చెప్పేసి కొన్ని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దాని నుంచి ఇప్పుడు కొత్తగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఏమి కాదు కదండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఉమ్మడి రాష్ట్రం చూస్తే కనుక ఆయన 1997 నుంచి కూడా ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వేళ అక్కడ హైదరాబాదులో వేళంత అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వేళ అన్ని పార్టీల్లో అంగీకరిస్తున్నాయి. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అంగీకరిస్తుంది, కాంగ్రెస్ వారు అంగీకరిస్తున్నారు, అన్ని బీజేపీ వారు కూడా అంగీకరిస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా వేళ ముక్తకంఠంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ వల్లే వేళ హైదరాబాద్ ఆ రకంగా అంతర్జాతీయ స్థాయిలో, అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందర ఎంతసేపు ప్రతిదీ కూడా బెంగళూరు వైపు కాన్సన్ట్రేషన్ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అటు బిల్ గేట్స్ని తీసుకురావటం అవనండి, బిల్ క్లింటన్ తీసుకురావటం అవనండి, లేక అనేక మంది పెట్టుబడిదారులని అక్కడ తీసుకురావడం అవనండి, తద్వారా ఐటీని అక్కడ డెవలప్ చేయడం ద్వారా వేళ మీరు చూస్తే కనుక వేళ అన్ని కుటుంబాలు కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వేళ ఆర్థికంగా వేళ బాగున్నారంటే వాళ్ళ అందరూ కూడా ఐటీలో ఉద్యోగాలు సంపాదించుకోవడం వల్ల బాగున్నారు. దానికి గల కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. వేళ అదేవిధంగా వేళ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే విడిపోయిన తర్వాత ఏదైతే ఇబ్బందులకు గురవుతుంది, అనేక రకాలుగా లోటుతోటి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ విజనరీ లీడర్ వేళ ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం గత టర్ము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అప్పుడు మనం చాలా నష్టపోయాం. అది తప్పించి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం వచ్చింది. ఖచ్చితంగా ఆయన ఒక విజనరీతోటే ఆయన ఎంతసేపు అహర్నిశలు, ఎందుకంటే గత ప్రభుత్వం ఎంతసేపు కక్ష సాధింపుతోటో, లేదంటే ఎంతసేపు తెలుగుదేశం పార్టీని తొక్కేయడానికో, జనసేన పార్టీని తొక్కేయడానికో వాళ్ళు పరిపాలన చేశారు తప్ప ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా వాళ్ళు ముందుకెళ్ళలేదు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏవి మళ్ళీ కక్ష సాధింపుతో ఎక్కడ కూడా పరిపాలన చేయట్లా. ఆయన ఎంతసేపు అవన్నీ కూడా పక్కన పెట్టేసి
గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడం అన్నట్టు దాదాపు 50 రోజులు జైల్లో పెట్టించడం అన్నట్టు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా అదేది ఆయన దృష్టిలో పెట్టుకోకుండా ఖచ్చితంగా మన యొక్క వెనకబడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో దానికి ముందుకు తీసుకెళ్లాలంటే మన దగ్గర డబ్బులు లేవు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేస్తారు యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితులు మనం పెట్టుబడిదారులను ఆకర్షించాలి. పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ప్రతి వేళ డిగ్రీ చదువుకున్నటువంటి వాడు వేళ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగం కావాలంటే హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడక్కడ ఉద్యోగాలు దొరికినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పెట్టుబడిదారులను ఇక్కడ ఆకర్షించడం ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలోని ఉద్యోగాలు దొరికే విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకం ముందుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడచ్చు, వాళ్ళంతా కూడా రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేతకానితనంతో ఏదో అసహనంతో మాట్లాడుతున్నారు తప్ప ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో అదే రకంగా వేళ ఆంధ్ర రాష్ట్రం అటు వైజాగ్ అవనివ్వండి, ఇటు కాకినాడ అవనివ్వండి, ఇటు విజయవాడ అమరావతి అవనివ్వండి, అటు తిరుపతి అవనివ్వండి, అటు అనంతపూర్ రాయలసీమ అవనివ్వండి, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఒక చోట వ్యాపార పరంగా అభివృద్ధి చెందే విధంగా, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందే విధంగా, ఇంకో వైజాగ్ వచ్చేసరికి ఐటీ పరంగా అభివృద్ధి చెందే విధంగా ఈ రకంగా అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికతో ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో అసలు డబ్బులు చాలా ఖర్చు పెట్టారు కానీ ఏం కనపడుతుందంటే ఏమీ కనపట్ల. ఒక అసెట్ ఏదైతే ప్రజల కోసం అనండి, రాష్ట్రం కోసం అనండి ఒక అసెట్. ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఆ అసెంబ్లీలో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎక్కడ గొంగలు అక్కడే పోలవరం ప్రాజెక్టు. అదేవిధంగా రాజధాని ఏదో 3 రాజధానులు అన్నారు. అనేక రకాలైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. దానివల్ల పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ ఏదో తొగ్లక్ పరిపాలన ఉంది, ఇక్కడ మనకి కష్టం అనే విధంతో ఆలోచనతో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మీరు చూస్తే కనుక అమర్ రాజా అవనివ్వండి, లేదంటే కియా మోటార్స్ ఏదైతే కొన్ని అడిషనల్గా ప్లాంట్లో పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు అవనివ్వండి, వాళ్ళంతా కూడా హైదరాబాద్కి, చెన్నైకి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం బట్టి ఆ రకంగా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు చాలా లక్షల కోట్లు ఖర్చు పెట్టేసా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఒక అసెట్ కూడా క్రియేట్ చేయలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు ఏదైతే పోలవరం పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది అది మళ్ళీ కంప్లీట్ చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క టర్మ్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే మన అమరావతి రాజధాని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది అంతర్జాతీయ స్థాయిలోనే ఎక్కడ కూడా లేని విధంగా అక్కడ సిటీని డెవలప్ చేయాలనే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పటికే అక్కడ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయింది. అనేక మంది ఇన్వెస్టర్స్ అంతా కూడా మొన్ననే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని తీసుకొచ్చి ఆమె ద్వారా అనేక బ్యాంక్స్ ఏదైతే మన భారతదేశంలో ఉండే అనేక బ్యాంక్స్ అన్నీ కూడా అక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. అలాగే అనేక రకాలుగా డెవలప్మెంట్ అనేది అన్ని చోట్ల కూడా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ వైజాగ్లో ఇప్పుడు భోగాపురం గత ప్రభుత్వంలో వాళ్ళ గాలికి వదిలేస్తారు. అది అసలు ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారు, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు కాబట్టి దాని అలాగా ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్టు పక్కన పెట్టేశారు దాన్ని. ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు రాగానే అక్కడ ఉన్నటువంటి ఎంపీ మన కంజర్పు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్రంలో మంత్రిగా మోడీ గారి ద్వారా అక్కడ ఏవియేషన్ మినిస్టర్ ఇవ్వడం ద్వారా అక్కడ భోగాపురం డెవలప్మెంట్ అక్కడ బ్రహ్మాండంగా పరిగెడుతోంది. త్వరలోనే ఈ యొక్క వచ్చేటువంటి జూన్ నెలలో అది స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక రకమైన డెవలప్మెంట్. ఈ రకంగా ఏది చేసినప్పటికీ కూడా అదంతా కూడా అసెట్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతి చోట ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అవన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే తప్ప ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ త్వరలో ఇక్కడే చదువుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ కుదిరే వీళ్ళకి దొరికే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇది మాధవ్ నాయుడు గారు చెప్తుంది. కేవలం విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తేవడం కోసం విదేశ పర్యటనలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎప్పుడూ కూడా సాంప్రదాయబద్ధంగానే జరుగుతాయి. గుడివాడ, కృష్ణా జిల్లాలో ఒకప్పుడు జరిగినట్టుగా ఎప్పుడు మా జిల్లాలో అయితే జరగలేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైసీపీని ఎదుర్కొనే విధంగానే కూటమి ప్రభుత్వం ఉంటుంది, కూటమి పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తాయని చెప్పేసి మాధవ్ నాయుడు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, నర్సాపురం.